మన ఎస్ఓటీ టీమ్ తో పాటు మన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ తో పాటు మాధాపూర్ జోన్ పోలీస్ మేమిద్దరు కలిసి 3 కేసెస్ చేశాము. నంబర్ 1 మ్యాటర్ ఉంది 1.2 kg అల్ప్రజోలం. దీనికి అది మేము పట్టుకున్నాము. తర్వాత 15 grams MDMA అది పట్టుకున్నాము. తర్వాత 41 kg డ్రై గాంజా అది పట్టుకున్నాము. ఈ దీనిలో మన ఎస్ఓటీ ఆఫీసర్స్ కి చాలా పెద్ద రోల్ ఉంది. మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా దీనికి ఎలా ప్రాసిక్యూట్ చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి. మన ఏసీపీ శ్రీనివాస్, విజయ్ ఎస్హెచ్ఓ చందానగర్ అండ్ కొల్లూరు ఎస్హెచ్ఓ గణేష్ వాళ్ళు స్టార్ట్ చేసేశారు. మన డీసీపీ ఎస్ఓటీ శోభన్ గారికి పరిధిలో వాళ్ళకి ఎస్ఓటీ టీం చాలా మంచిగా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి పట్టుకున్నారు. ఇంకా డీటెయిల్స్ డీసీపీ ఎస్ఓటీ శోభన్ గారు వేస్తారు. The chemical which will be mixed will only be alprazolam. They don't mix anything else. So if any synthetic materials are found in the Kallu compound, they will always be alprazolam. And that is how our people have identified. Now further, whatever has been identified, it will be sent to the FSL also for a final information. But any synthetic material found in Kallu compounds, it will be alprazolam because it gives that addictive, that kick and pain numbing. That is what it does. Procedural act. ఒక ప్రొసీజర్ కూడా సరిగా ఫాలో చేయకపోతే కన్విక్షన్ రాదు. అందుకే ఇది 3 పెద్ద కేసెస్ ఉంటే మేము సరిగా ఇన్షూర్ చేస్తాము. ఎవరు అయ్యో ఉన్నారో వాళ్ళకి కేసు ఎలా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిస్తారు. దీనికి సరిగా మేము సూపర్విజన్ పెట్టాము. ఆల్రెడీ టీజీ న్యాబ్ నుంచి మనకు చాలా గైడ్ లైన్స్ వచ్చినాయి. ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏం కామన్ గా మిస్టేక్స్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ టైం, అది కాకూడదు. అది సరిగా మేము చేస్తాము. నంబర్ 1. నంబర్ 2, ఇది శోభన్ గారు ఎలా చెప్పారు, ఇది ఎక్కడి నుంచి మనకు వచ్చింది, ఇది అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడే ఉన్న వాళ్ళు మళ్ళీ మేము ఇంటెలిజెన్స్ ఎలా పెరగాలి, దీనికి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ వాడు చేయకూడదు, ఇది ఎలా ప్రివెంట్ చేయాలి, అది మేము ఎప్పుడు చూస్తాము. అల్ప్రజోలం ఇది సింథటిక్ కళ్ళు తాగినప్పుడు చాలా అడిక్షన్ లాగా బిహేవియర్ వస్తుంది. తర్వాత బాడీ కూడా చాలా హార్మ్ చేస్తా ఉంది. అందుకే అల్ప్రజోలం ఇట్స్ వెరీ హార్మ్ఫుల్. వాళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు 3 months ఒకసారి 6 months ఒకసారి వీళ్ళు తీసుకొస్తా ఉంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తారు. ఇది మెదక్ నుంచి సోర్స్ ఉంది. రవి అనే అతను అక్కడ నుంచి వీళ్ళకు ప్రొవైడ్ చేశాడు. అతన్ని కూడా మేము అరెస్ట్ చేస్తాం త్వరలో.